కురుక్షేత్ర యుద్ధం ఉగ్రంగా సాగుతోంది. ఒక రాత్రి యుద్ధరంగం అంతా అగ్నిలా దహించేస్తూ ఘటోత్కచుడు ధనుష్ బాణాలతో కౌరవ సైన్యాన్ని గజగజలాడిస్తున్నాడు. దుర్యోధనుడు భయంతో, కర్ణ, నీ శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని ఉపయోగించు, లేదంటే మేమంతా నశించిపోతాం అని వేడుకున్నాడు. కర్ణుడు నిశ్శబ్దంగా తలవంచాడు. అతని చేతిలో ఉన్నది ఇంద్రుడి దగ్గర నుండి పొందిన శక్తి ఆయుధం. అది అతను అర్జునుని కోసం ఉంచుకున్నాడు. కాని ఇప్పుడు ధర్మానికి భంగం కాకుండా దానిని ఘటోత్కచుడిపై ప్రయోగించాడు. ఘటోత్కచుడు పడిపోతాడు, వీరమరణం పొందాడు. అందరూ ఆనందించారు. కాని ఒక్క కర్ణుడు మాత్రమే తనలోని తండ్రిత్వాన్ని మింగుకుంటూ నిలిచిపోయాడు. ఎవరూ అడగలేదు ఎందుకు కర్ణుడు మౌనంగా ఉన్నాడో. ఎందుకంటే ఎవరికీ తెలియదేమో ఘటోత్కచుడు కర్ణుని కుమారుడు అని. తండ్రిగా కన్నీరు పెట్టుకోకపోయినా ధర్మానికి కోసం తన కుమారుని ప్రాణాన్ని అర్పించినాడు కర్ణుడు. అది కర్ణుడు ఒక త్యాగశిల్పి.